ప్రార్థనకు దేవుడు ఎంతో కృప చూపించి సేవకులను బలపరిచి ఎన్నో అమూల్యమైన విషయాలు ప్రభు మనకు తెలియపరిచారు. అటు రీతిగానే బాప్తిస్మ కార్యక్రమంలో ప్రభు తోడుగా ఉండి తన ముగ్గురు బిడ్డలను దేవుడు బలపరిచి, ఎవరు ముగ్గురు బిడ్డలను? ఇటు సేవకునికి అటు దేవునికి ముగ్గురు బిడ్డలను ప్రభు ఆశీర్వాదకరంగా మార్చి ఎంతో చక్కగా మీ వైపు చాలా పీస్ఫుల్గా సౌకర్యవంతంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి ప్రభు కనికరం చూపారు. కానీ మా వైపు అయితే అలా చేయడానికి లేదు. మీరెంతో దీవించబడిన వారు. మేము అలా చేయడానికి లేదు. మేము ఎలా చేయాలంటే ఎవరెవరు చర్చిల దగ్గర వాళ్ళు బాప్తిజం తొట్లు కట్టుకొని అందులోనే చేయాలి. లేకపోతే దూరంగా డ్యాములు ఉన్నాయి మాకు కొన్ని, కండలేరు డ్యాము, సోమశిల డ్యామ్ ప్రాజెక్టులు ఉన్నాయి కొన్ని. సో అక్కడికి వెళ్ళి ఎవరు చూడనప్పుడు బాప్తీసాలు ఇవ్వాలి. అంటే అన్ని చోట్ల అలా లేదు, కొన్ని చోట్ల అట్లా ఉంది. మేమున్న చోట్ల అలాగే ఉంది. రాతి మనుషులు ఇంకా మారలేదు. కానీ నేను నిజంగా చాలా సంతోషించా. ఎలా సంతోషించానంటే ఆత్మలో ఆనందించా. ఎందుకంటే చక్కటి కార్యక్రమాన్ని, అంటే బాప్తీసానికి ఎంతమంది సిద్ధపడ్డారు, ఎన్ని వేల మంది తీసుకున్నారనేది కాదు. బాప్తిస్మ కార్యక్రమం జరిగింది. ఆ తంతు అనేది సంఘంలో ఒక పరిచర్య. ఆ పరిచర్య ఆగకుండా ఒకరితో, ఇద్దరితో, ముగ్గురితో, నలుగురితో అలా కొనసాగించబడడం శ్రేష్టం. అలా జరగడానికి ప్రభు ఎంతో కనికరం చూపారు. నేను చాలా సంతోషించాను. నేను ఒక సేవకునిగా, ఒక ఆత్మీయ సేవకునిగా ఈ సంఘాన్ని దీవిస్తూ ప్రవచన రీతిగా చెప్పగలిగినటువంటి మాట, రానున్నటువంటి దినాలలో అనేక మంది, ఇద్దరు ముగ్గురు కాదు కానీ అనేక మంది గుండెలో బాదుకుంటూ పరిచర్యలో సమకూర్చబడుతూ దినదినము బాప్తిసానికి సిద్ధపడినట్లుగా నా దేవుడే ఈ సిలువ సాక్షి సహవాసాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక చక్కటి మాటను మనం వినాలి, చదవాలి. చదవడానికి ముందు విందాం. కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని ప్రకటిస్తాను. నాకున్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే, అది మంచిదని నేను అనుకోవట్లేదు. చెడ్డ అలవాటు ఏంటంటే, మ్యాక్సిమము పక్కవారి పాటలు నేను అంత ఇష్టపడను. నేనే రాయిన అసలు. ఎందుకంటే నా మైండ్ అంతా కూడా ఆనంద్ కుమార్ గారికి ఉన్నారు. అంటే దేవుడు లేడా అన్న పిచ్చి ప్రశ్న మనకు రాకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి, అది భార్య అయినా, బిడ్డలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా సరే దేవుని తర్వాతే. అంటే ఒక వ్యక్తి గొప్పవాడు అని చెప్తున్నామంటే దేవుని కంటే కాదు, ఆయన తరువాత ఇతను, ఈమె, వీరు, వారు అని చెప్తాం. అలాగే యేసు ప్రభు తరువాత ఈ పరిచర్యలో మాత్రం నాకు ఆనంద్ కుమార్ గారే మైండ్ అంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఇంకెక్కడ ఎటు వెళ్ళదు. ఎందుకంటే చాలా అమూల్యమైన రత్నాలు లాంటి పాటలు ఎన్నో రాశారు ఆయన. క్రైస్తవ లోకానికి ఈ రోజుకి ఆరాధనగా మార్చబడగలిగిన పాటలు. ఆ యోధాగోత్రపు సింహం పాట అయితే కొన్ని లక్షల మంది, కోట్ల మంది పాడి ఆరాధన చేస్తున్నారు కదా. అలాంటి పాటలు తిరుగుతూ ఉంటాయి నా మనసులో. కానీ రాంబాబు ఒక పాట పాడేస్తున్నారు ఇందాక. అది ఏం పాట? అది సత్యవంతుడా కాదు కదా, అక్కగారు పాడింది కాదు. నేను వచ్చేటప్పుడు మీరు పాడుతుంది. నాకు బుక్ ఇచ్చారు మీరు. అసలు కృపలేని క్షణము అన్న పదం అంత చిన్నది కాదు అది. కానీ అందరూ వాడుక భాషలో కృప 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 అంటారు. నేను 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత నా భార్యకి ఏం పేరు పెట్టాలి ప్రభు అని ప్రార్థన చేశాను మా సేవకురాలికి. ఆమె పేరు జ్యోతి. కానీ నాకు అది సంతృప్తి చెందట్లా. ఏం పేరు పెట్టమంటావు ప్రభు అంటే, ప్రభు ఎర్రటి అక్షరాలు దర్శనంలో చూపించారు నాకు. ప్రార్థనలో ఉన్నా నేను. అది 38వ రోజు, నాకు ఇప్పటికీ గుర్తు. 38వ రోజు అడవిలో కూర్చొని, ఒక రేగి చెట్టు కింద కూర్చొని, బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నా నేను. అంటే ఎత్తుక్కొని మరీ కూర్చోవాలా, అది చిక్కగా ఉంది, ఎండ తగలట్లేదని చెప్పి అక్కడ కూర్చొని, బండ మీద కూర్చొని అలా ప్రార్థన చేస్తుంటే, ప్రభువుని స్తుతిస్తుంటే కన్నీళ్ళు గారిపోతున్నాయి. అప్పుడు నేను అడిగా ప్రభువుని, నాతో మాట్లాడు ప్రభువా, నేను పేరు కోసం ప్రార్థన చేయట్లేదు కానీ నా భార్యకి ఏం పేరు పెట్టమంటారు, నాకేం సంతృప్తిగా లేదు అంటే, అప్పుడు ఎర్రటి అక్షరాలు కృప అన్న పదం నాకు కనిపించింది. ఆ
కృప అనేది నాకు ఎంత ఇష్టం అంటే, నేను ఒక పాట రాసేమన్నా, కృపయే శాశ్వతమైనది, నీ కృపయే నిత్యమైనది. రేపు నెలలో దాన్ని రికార్డింగ్ పెట్టాలి. కృప మీద పాట రాయడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. నిజంగా కృప అన్న పదం విన్నప్పుడల్లా ఎందుకో తెలియని అంటే ఆ అనుభూతికి లోనైపోతా. నేను వస్తానే ప్రార్థన చేసుకుంటుంటే ఇంకా నడిపింపు పెరుగుతూనే ఉంది. దేవుని మహాకృపలో మంచి పాటని మన ఆత్మీయ సేవకుల ద్వారా రాయించడం ప్రభు మనకు చూపినటువంటి ఇదో కృప అది. కాబట్టి నేను అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ వాక్యంలోకి నేను వెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, క్రైస్తవ లోకంలోకి అడుగుపెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నాం అని మనం అనుకుంటున్నాం. నిజంగా వెళుతున్నామా లేదా అన్న సంగతి మనకే తెలుసు. అది నిజంగా ఆత్మీయ యాత్ర లేకపోతే శపితమైన యాత్ర, శాపగ్రస్తమైన యాత్ర అనేది మనకే తెలుసు, పక్కన వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కోర్టు. ఆ కోర్టులో న్యాయవాది ఎప్పుడు వాదిస్తూ ఉంటాడు, ఏంది నీతులు చెప్పడం కాదు, ఉన్నావా ప్రకటించడం కాదు, అలా బ్రతుకుతున్నావా అని లోపల చేరిన న్యాయవాది ఒక అతను మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు కోర్టులో. దాని పేరు మనస్సాక్షి. ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నటువంటి మన జీవితాలు ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆశీర్వాదం అనేది నా దృష్టిలో చాలా చిన్న పదం. అసలు మనం ఆశీర్వాదానికే పిలువబడ్డాం, నేను కాదనట్లా. కానీ ఆశీర్వాదం వైపే చూస్తా పరుగులు ఎత్తకూడదు. మనం అలా చూస్తూ పరిగెడితే, నాకు ఒక సేవకుడు తెలుసు, తన సంఘంలో ఎప్పుడూ కూడా తను ఏమని ప్రకటించేవాడంటే, మైక్ తీసుకున్న దగ్గర నుంచి పరిచారకులు తన మైక్ ఇస్తే, నేను చెప్తున్నా తన సంఘం ఎంతో తెలుసా, 3000 మంది. అతడు నా స్నేహితుడు అవడం నాకు ఒక విధంగా చాలా గొప్ప ఆశీర్వాదం. ఏసన్న గారి చేత 3 సార్లు అభిషేకించబడి కావలి ప్రాంతంలో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి. దగదర్తి, సున్నపుబట్టి అనే ప్రాంతంలో చాలా గొప్ప సేవ చేశాడు. 16-17 మంది సేవకులు ఉన్నారు, 23 సంఘాలు ఉన్నాయి, 3000 మంది తన సంఘానికి వస్తారు ఆదివారం. అలాంటి పరిచర్య చేసేటువంటి సేవకుడు ఈరోజు ఎక్కడున్నాడు తెలుసా? అదే కావలికి దగదర్తికి దగ్గర ఒక 20-25 కిలోమీటర్ లోపలే వస్తుంది. ఆ దగదర్తిలో మొహం చెల్లక ఇప్పుడు కావలి అనే పట్టణంలో ఒక లాడ్జిలో పనిచేస్తున్నాడు ఆ సేవకుడు. పెళ్ళి చేసుకోకూడదు, దేవునికి నాజీరు చేయబడాలి, ఏ సన్నగారిలాగా ఒక గొప్ప సేవ చేయాలి అని సమర్పించుకున్నటువంటి సేవకుడు, దేవునికి ప్రతిష్టత చేయబడినటువంటి సేవకుడు ఇవాళ ఎవరైనా ఒక ఫ్యామిలీ రూమ్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రెష్గా దుప్పట్లు బరవటం, మరలా అయిపోయిన తర్వాత దుప్పట్లు తీసి ఆయాలకి ఇవ్వటం, రే బాబు ఇట్రా పోయి క్వార్టర్ ఒకటి తీసుకురాపంటే క్వార్టర్ తీసుకురావడం, లేకపోతే బీడీలు తీసుకోరా, సిగరెట్లు తీసుకోరా, టిఫిన్ తీసుకోరా అంటే తీసుకొని వస్తున్నాడు ఆ సేవకుడు. నా స్నేహితుడు అతను. ఎప్పటి నుంచి అంటే 2006 నుంచి నా స్నేహితుడు అతను. ఒకప్పుడు అంత వెలుగు వెలగడానికి, ఈరోజు పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, తను కానీ తన సంఘానికి కానీ ముందు తనకు తెలియాలి, రెండోది తన సంఘానికి నేర్పాలి. అదేంటంటే, తను పరిచారికులు 4 ఉండే వాళ్ళు ఇప్పుడు తనతోటి. అప్పట్లోనే అంబాసిడర్ కారు తీసుకొని తను పరిచర్య చేస్తున్నారు. తర్వాత బిట్రగుంటలో దేవుని ద్వారా ఏసన్న గారు ఒక సంఘాన్ని అప్పగిస్తే అక్కడ పరిచర్య చేసుకుంటూ ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. అలా ప్రారంభించబడిన తన ఆత్మీయ జీవితం తను ఏమని ప్రకటించేవాడు సంఘానికి అని అంటే, ఎప్పుడు లేచినా సరే ఆ సేవకులు పరిచారకులు మైక్ ఇస్తే నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, లేకపోతే ఆశీర్వాదాల గురించే చెప్పేవాడు. వింటున్నారమ్మా? ఆశీర్వాదాల గురించే చెప్పేవాడు. ఏదైనా ఒక సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో చెప్పలా, ఎదురు దెబ్బ కూడా తగిలితే ఎలా జయించాలో చెప్పలా, మోకాళ్ళకి అసలు పనే పెట్టలా, విజ్ఞాపనకు అసలు తావే లేదు, ఉపవాసానికి అసలు ఛాన్సే లేదు. అలా తను కానుకలు విరివిగా వస్తున్నాయి,
విస్తారంగా ఖర్చు పెడుతున్నాడు. ఒక రోజుటికి ఒక సమస్య వస్తే ఎదుర్కోలేక ఎవరెవరి సేవకులు వాళ్ళ సంఘాలు చీల్చుకొని పక్కకి వెళ్ళిపోతే హోసన్నా అన్న ప్రార్థన ఆ పేర్లు తీసేసి వాళ్ళకి ప్రభు ప్రేరేపించినటువంటి పేర్లు పెట్టుకొని వాళ్ళంతా బాగా సెటిల్డ్ అయిపోయారు. ఇతడు మాత్రం ఉన్న సంఘాన్ని పోగొట్టుకోవడంతో పాటు తను బ్రతకడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నాడు, మన ద్వారా ఏం కోరుకుంటున్నాడు అయ్యానంటే కేవలం ఆశీర్వాదాల వైపు మాత్రమే కాదు మన అడుగులు, ఆశీర్వాదం వైపు మాత్రమే కాదు, ఒక్కోసారి సిలువ శ్రమల వైపు కూడా అలా తొంగి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రియులారా, మనం ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అని అంటే మనం ఏ స్థలంలో ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తూనే ఉండాలి. ఆమేనన్నాడు గట్టిగా. నువ్వు ఆశీర్వాదం గురించి ఎక్కువ చెప్పొద్దని చెప్పి మళ్ళీ దాంట్లోకి ఎందుకు వస్తున్నారు పాస్టర్ గారు అని మీరు అడిగితే, నేను వ్యక్తిగతంగా ఏమని చెప్తున్నానంటే ఎప్పటికప్పుడు మనం విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మన నోట ఎప్పుడూ కూడా దేవునికి సంకీర్తనలు వినిపిస్తూ, కొత్త కొత్త పాటలు సేవకులు రాస్తున్నప్పుడు, లేదా బైబిల్లో నుంచి ఒక్కోసారి మనకి పాటలు వచ్చేస్తుంటాయి, రాగాలు వచ్చేస్తూ ఉంటాయి, అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు కొత్త కొత్త రాగాలు వచ్చేస్తుంటాయి మన నోటికి. అలా ప్రభుని స్తుతిస్తూ మనం కానీ ఉండగలిగితే, ప్రభుని ఆరాధిస్తూ మనం ఉండగలిగితే, ప్రభు మీదే ఆనుకోనే మనసు మనకు కానీ ఉండగలిగితే, మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప మాత్రం మనల్ని విడిచిపెట్టిపోదు. దేవుని కృప చాలా అవసరం మనకి. ఆ కృప ఏం చేస్తుందంటే ఎండిపోయినటువంటి ఎడారులను సెలయేరులుగా మార్చడానికి, మోడుబారిన జీవితాలను చిగురింపజేయడానికి, ఆరిపోయినటువంటి దీపాలను వెలిగించడానికి, జారిపోయిన బలిపీఠపు రాళ్ళు సరిచేయబడ్డానికి ఆ కృప ఎంతో ఉపయోగపడుతుంది మనకి. ఒకవేళ మనం జారిపోతూ ఉన్నా కృప ఏం చేస్తుంది అంటే జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి మరలా యథాస్థానంలో ఉంచడానికి ఎంతో కృప చూపిస్తుంది, ఆ ఛాన్స్ ఇస్తుంది మనకి. కాబట్టి కృపను పొందుకోవాలి, కృపను పొందుకోవాలి, కృపను పొందుకోవాలి. కృప కొరకు వేగిరపడాలి, కృప కొరకు ఆతృత పడాలి. ఆ కృప ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందంటే కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే. దేవుని సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఆ కృప మన మీదకి అభిషేకంగా రిలీజ్ చేయబడతా ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, మీరు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిసారి యేసయ్య రక్తం మీ మీద ప్రోక్షించబడతానే ఉంటుంది. ఆ మాటల్లో మీరు ఏకీభవించి ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా అన్న ప్రతిసారి ఆ కృపను మీరు జుర్రుకుంటున్నట్లే. సేవకులు పాడతారు, జుంటె తేనె దారాల కన్నా. కాబట్టి జుంటి తేనె దారాల కన్నా మధురమైనటువంటిది ఏదైనా ఉందా అంటే అది కృప మాత్రమే. కృప మీద వారు పాట రాయడం చాలా ఆశీర్వాదం. అదే పాస్టర్ గారు, కృప మీద పాట రాయడం చాలా ఆశీర్వాదం. ఇలా కృప పొందుకున్నటువంటి సేవకులలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తా. సేవకులు కాదు, దేవుని పిల్లల్లో ఒక వ్యక్తిని మీకు చూపిస్తా. ఆ వ్యక్తి ఎవరు అంటే మనందరికీ సుపరిచితుడే. అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఎంతమంది కొడుకులు? వారిలో ప్రత్యేకించబడిన వ్యక్తి పేరేంటి? వారికి ఎంతమంది కొడుకులు? వారిలో ప్రత్యేకించబడిన కొడుకు ఎవరు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? వారిలో ప్రత్యేకించబడిన పిల్లాడు ఎవరు? ఇప్పుడు అబ్రహాం గారు, అబ్రహాం కుమారుడు, ఇస్సాక్ గారు, ఇస్సాక్ గారి కుమారుడు యాకోబేనా? ఇప్పుడు ఆ యాకోబు గారి దగ్గరికి మనం వద్దాం. ఈ యాకోబు ఎన్నో సంతానం ఇస్సాక్ గారికి? ఇప్పుడు జ్యేష్ఠత్వం కానీ ప్రథమ ఆశీర్వాదాలు కానీ ఎవరి మీదకి వెళ్ళాలి? ఏశావు మీదకి వెళ్ళాలి కదా. తన మీదకి వెళ్ళాల్సినటువంటి ఆశీర్వాదాలు ఎలాగో యాకోబు మీదకి వచ్చాయి. ఎలాగా ఏంటనేది కోకొల్లులుగా మీరు విన్నారు సేవకుని నోటి వెంట, అనేక మంది బోధకుల నోటి వెంట. నేను దాని గురించి ప్రస్తావించను కానీ ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదపు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని యాకోబు గారు పొందారు. కానీ అది అడ్డదారిలో పొందాడు. నాకు రావాల్సిందని తన అన్న కత్తి పట్టుకొని పరిగెడితే, తను పరిగెడుతూ 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 అమ్మగారి ట్రైనింగ్లో ఉన్నాడు కదా, తను పరిగెడుతూ 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 తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన ఆ మాట కూడా తన తల్లే చెప్పింది. లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు అక్కడ ఉండి రారా నాయన అంటే ఈయన వెళ్ళి అక్కడ పీట వేసేసాడు, లవ్లో పడ్డాడు. ఇప్పుడు మామ ఏం చేశాడు? ఉదాహరణకి నేను వచ్చా అన్నగారు వాళ్ళ ఇంటికి,
మీరు నాకు కనిపిస్తూ ఉండాలన్నా, ఎందుకంటే నాకు సేవకులను చూస్తే నడిపింపు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి ముఖ దర్శనంలో దేవుని కృప నా మీద కూడా వస్తూ ఉంటుంది. అందులో మీలాంటి వాళ్ళు దొరకడం ఇంకా అదృష్టం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాకోబు తన మామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళారు. నేను అన్నగారి ఇంటికి వచ్చా. అక్కగారు అడిగారు, పాస్టర్ గారికి ఏం చేసి పెడదామని. ఉదయం అన్న అడిగారు నన్ను, ఏం తింటారు మీరు అని. నేను తింటే మీకు నీరసం వచ్చిద్దన్నా, దానికోసం మీరు ఎందుకు ఆతృత పడతారు? అంత పచ్చడో సాంబారు ఉంటే తినేస్తానన్నా. చాలామంది సేవకులు కూడా నన్ను తిడుతుంటారు. కొంతమంది సిస్టర్స్ అయితే కోప్పడతారు, ఏం మేము చేసిన వంట నచ్చదు. మీ పేరు ఏం పేరు అక్క? అక్క ద్వారక కదా. అక్కలాంటి వాళ్ళు మంచిగా వంట చేస్తున్నారు అంటే మీరు చేయరని కాదు, మీరు మంచిగానే చేస్తారు. ఏం పాస్టర్ గారు, ఏ నెల్లూరు పాస్టర్ గారు తినలేదే, మేము చేసిన వంట నచ్చలేదంట, ఏంది అందులో ముగ్గులేసి వెళ్ళాడు అని అంటారేమో. అందుకని నేనేమన్నానంటే, అంత పచ్చడో సాంబారో ఉంటే తినేస్తానన్నా, అంత మెతుకులే కదా తినేది అన్న. రెండో రోజు ఇక్కడే ఉన్నా. మొదటి రోజు మర్యాదగా అడిగారు, రెండో రోజు ఏంటి టిఫిన్ సంగతి ఏంటి అని అడిగారు. మమ్మీ ఏదో ఒకటి మంచిగా చేసి దాంట్లో గ్రేవీ ఏదైనా చేయి అన్నారు. మధ్యాహ్నం కూడా నేను పోలా, సాయంత్రానికి పోలా. మూడో రోజు కూడా ఉన్నా. పోతే బాగుండని మనసులో మీకు ఉంది అంటే మీకు ఉండదులే చెప్తున్నా. బహుశా అంటే బంధువుల ఇంటికి వెళితే జరిగే పరిస్థితులు చెప్తున్నా. నాలుగో రోజు ఐదో రోజు నుంచి ఏం చేస్తారు మీరు? మొదటి రోజు అయితే చక్కగా ఫ్యాన్ వేసి మంచం వేసి దుప్పటేసి పక్కన చెమ్ము పెట్టి నీళ్ళు, తర్వాత కూల్ డ్రింక్ తెప్పించి, తర్వాత మధ్య పెరిగిచ్చి పచ్చడిచ్చి ఇంత చేశారు. మూడో రోజు నాలుగో రోజుకి పరిస్థితి ఏంటి? మీరేం తింటే అదే. ఐదో రోజు ఆరో రోజుకి ప్రేమ రాను రాను ఏమవుతుంది? పెరగదు, నిలకడగా ఉండదు. పెరగదు, నిలకడగా ఉండదు. మొదటి రోజు మంచిగా మేకను కోసి భోజనం పెట్టాడు యాకోబుకి తన మామ. రెండో రోజు ఏం జరిగింది? రెండో రోజు మూడో రోజు ఒక వారం గడిచిన తర్వాత, ఒరే బాబు వీడు వెళ్ళేటట్టుగా లేడు, ఎంతైనా చెల్లెలు కొడుకు అని చెప్పేసి అల్లుడు కదా అని చెప్పి బాగా చూసుకుంటుంటే, చిన్న కూతురుతో వ్యవహారం చేస్తున్నాడు వీడు, ఇన్ని ఏం చేయాలి ఇప్పుడు? కూర్చోబెట్టి సాకలేము, మనకేం పని లేకుండా లేదు. అప్పుడు దాకా పెద్దగా ఆశీర్వదించబడిన వాడు కాదు లాబాను, ఏదో మేకలు ఉండే కొద్దిగా, అంతేనన్నా, కొద్దిగా ఏదో ఆశీర్వదించబడిన వ్యక్తే కానీ అట్టైన నిష్టదరిద్రుడు కాదు, సంపన్నుడు కాదు, ఆడేడో ఉన్నాడు అంతే. ఈయనేమో కూతురులతో మాట్లాడుతున్నాడు. చూశాడు వెళ్ళేటట్టుగా లేడని మామ ఏం చేశాడంటే, అల్లుడు కమ్ ఇన్ సైడ్, చెప్పండి మామ, మేకలు అవుట్ సైడ్కి తోలుకు వెళ్ళి మేపుకొని తీసుకోనరా అన్నాడు. అంతే కదా నాన్న, నువ్వు ఇన్సైడ్ వచ్చి నా మాట విని అవుట్ సైడ్కి వెళ్ళి మేకలు మేపుకొని రా అంటే ఎట్లాగైనా పోతాడేమో అనుకున్నాడు. ఎందుకంటే ఈడు వచ్చిన పిల్లకాయలు ఉన్నారు ఇద్దరు, ఇంక ఎట్టయినా పోతాడు అనుకున్నాడేమో. పోవట్లా, మేకలు మేపుకొని వస్తున్నాడు. ఆయన చెప్పిన పనల్లా చేస్తున్నాడు, ప్రతి పని చేస్తున్నాడు, పోవట్లా. అలాగా ఎన్ని సంవత్సరాలు గడిచిందో తెలుసా? దగ్గర 20 సంవత్సరాలు గడిచిపోయింది. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? మీకు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే చెప్పండి, నేను రాసుకుంటా. 20ఏనా? అంత ఏకీపిస్తారా? 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలు గడిచింది. అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎవరికి? యాకోబుకి లాబాను ఇద్దరు కూతుర్లతో పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఒక రోజు హఠాత్తుగా, ఎప్పుడూ కూడా పెద్ద ప్రేమ చూపినటువంటి మామ, అంటే సంసారం అన్నాక, కుటుంబం అన్నాక ఎప్పుడు ఒకేలాగా ప్రేమలు ఉంటాయా? నేను నా భార్య నేను మా పాస్టర్ గారు చాలా ప్రేమగా ఉంటాం, చాలా ప్రేమగా ఉంటాం. కారణం ఏంటంటే, నేను ఎప్పుడు ఇంట్లో ఉండేది లేదు, ఎప్పుడో ఒకసారి వెళ్తాను కదా, బాగున్నా, ఎట్లా ఉన్నా, అంత బాగా జరిగిందా అని ఇట్లా మాట్లాడుకోవడం, తెల్లారి ఎవరిపాటి కళ్ళు రెక్కలు కట్టుకొని పారిపోవడం, వెళ్ళిపోవడం. ఆమె చిన్న బాబుని తీసుకొని ఆమె వెళ్ళిపోయిద్ది, పెద్ద బాబుని తీసుకొని నేను వెళ్ళిపోతాను. లేదా ఇలా వచ్చాను, నేను సాయంత్రానికి వస్తానని చెప్పొచ్చా, రాత్రికి ఇంటికి వెళ్తా, ఇంట్లో లేరు. ఎందుకంటే ఈరోజు మా మేనగోడలు కేజియా వెరోనికా పుట్టినరోజు, అమ్మాయికి 21వ పుట్టినరోజు వచ్చింది. మా మేనగోడలు అక్క కూతురికి సొంతం, నేను మా అక్కే, మా అమ్మ నాన్నకి. ఆమె పుట్టినరోజుకి వెళ్ళిపోయారు, రాత్రికి అక్కడే ఉంటారు. పిల్లలేమో నిడదవోల్లో ఉన్నారు. ఇక్కడ
తూర్పుగోదావరి జిల్లా, ఇది పశ్చిమ గోదావరి కిందకు వచ్చింది అనుకుంటా, నిడదవోలు జంక్షన్, అక్కడ ఉన్నారు పిల్లలు. ఈవిడేమో వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా రేపు ఉదయం కలుసుకుంటాం, రేపు ఉదయాన్ని మరలా ఆవిడ వెళ్ళితే నేను ఇంట్లోనే ఉంటా. ఇలాగా మేము చాలా ప్రేమగా ఉంటాం అనుకుంటే భ్రమ కదా. మా మధ్య కూడా ఎప్పుడో ఒకప్పుడు క్లాషెస్ అవుతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరు సహించుకొని, ఒకరినొకరిని క్షమించుకొని సఖ్యత కలిగి ముందుకు వెళ్ళిపోతుంటాం మరలా. లేకపోతే పరిచర్య చేయలేం కదా, అపోదికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. వాడెట జయం పొందుకోవాలి మన వలన? కేవలం దేవుని నామానికి మాత్రమే జయం కలగాలి. ఈ విధంగా ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు వచ్చాయి వారి మధ్య. కానీ అవన్నీ దాటుకున్న తర్వాత ఒకరోజు చాలా ఆనందంగా మామగారు వచ్చి, అల్లుడు వన్స్ అగైన్ కమ్ ఇన్సైడ్. నువ్వేం చెప్పింది? వెరీ గుడ్. మరలా పిలిచాడు, అల్లుడు ఇట్రా, ఒకసారి ఇట్రా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాడు తెలుసా? గట్టిగా కౌగిలించుకొని ఉంటాడు, ఒక ముద్దు పెట్టి ఉంటాడు. ఇప్పుడు అంటాడు, నేను అనుకోవడం కాదు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? అరే బాబు, ఒకప్పుడు నీకు ఎన్నున్నా ఏమున్నా పెద్దగా దీవించబడినట్టు మాకు కనిపించలా, పెద్దగా ఆశీర్వదించబడినట్లుగా ఒకరిని పోషించే స్థాయి, అంటే నువ్వు దరిద్రతలో లేవు కానీ ఒకరిని పోషించే స్థాయి నీకు లేదన్న సంగతి మాకు తెలుసు. ఒకప్పుడు రాంబాబు గారి పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందన్న సంగతి నాకు తెలియదు. ఎవరు తెలుస్తుంది? అది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు తెలుస్తుంది. ఒకప్పుడు ఈ చర్చి ఎలాగుండేది, ఒకప్పుడు ఇక్కడ ఇల్లు ఎలా ఉండేది, వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? కుటుంబీకులు తీసి పక్కన పెడితే చుట్టుపక్కల వాళ్ళకి, స్థానికులకు తెలుస్తుంది. అలాగే అల్లుడు గారు, ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండడానికి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి దేవుని కృప అయితే, రెండోది నీ రాక. ఆమేనండి గట్టిగా. ఒకటి దేవుని కృప అయితే, రెండోది నీ రాక. నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చావో చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు నాతో, చదవండి ఆ మాట చదవండి ఒకసారి. ఆదికాండం 30వ అధ్యాయం ఒకసారి తీయండి, 27వ వాక్యం చదవండి. 30వ అధ్యాయం అదేనమ్మా, చదవండి 27వ వాక్యం. అందుకు లాబాను ఎవరు అంటున్నారు? అమ్మ మీరు త్వరగా కూర్చోండి తల్లులారా, సర్దుకుంటే ముందుకు సర్దుకోండి కాస్త. ఇప్పుడు లాబాను వచ్చి యాకోబు గారితో అంటున్నారు, అందుకు లాబాను అతనితో, అంటే యాకోబుతో, నీ కటాక్షము నా మీదున్న ఎడల నా మాట వినుము, నా మాట విను. అశ్రద్ధగా వింటావేమో, ఇది నీ జీవితానికి చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట, లేదా చాలా మంచి టెస్ట్ మని, చాలా గొప్ప సాక్ష్యం చెప్తున్నాను నేను ఇవాళ. ఏంటి ఆ సాక్ష్యం అంటే, నిన్ను బట్టి చెప్పండి గట్టిగా, నిన్ను బట్టి అందరూ నాతో కలిసి, నిన్ను బట్టి, లేదా మొదటి నుంచి చదువుతాం, అందరూ నాతో కలిసి పలకండి. బైబిల్ చూడొద్దు అసలు, నేను చదువుతున్న బైబిల్ చూసి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకొంటిని. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంతటి ఆశీర్వాదం అంటే ఏంటి? తనకు వచ్చినటువంటి సంపద కావచ్చు, తన కుటుంబం సంపద తీసి పక్కన పెడితే తన కుటుంబంలో దరిద్రత అయితే లేదు ఇవాళ. అదే ఆశీర్వాదం అంటే. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దరిద్రత లేదు ఇంట్లో కదా. మిద్దులు, మేడలు, ఆస్తులు, అంతస్తులు, అష్టైశ్వర్యాలు ఉండడం కాదు, అసలు దరిద్రతకి స్థానం లేదు ఇంట్లో. అదే నిజమైన ఆశీర్వాదం. చాలామంది దరిద్రత స్థితిలోనే ఉన్నారు. ఎంతో కాలం ఉంటుంది ప్రభువుని నమ్మి, కనీసం పాట పాడడం చేత కాదే, ప్రార్థన చేయడం చేత కాదే, ఆరాధించడం చేత కాదే,
ప్రతి ఒక్కళ్ళు ఆరాధికులుగా మార్చబడాలి, ప్రతి ఒక్కళ్ళు దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైన బ్రతుకులు బ్రతకాలని కదా పాస్టర్ గారు ప్రతి పాటని. రాంబాబు ఏం చేస్తున్నారు? నాలాగా చేయట్ల ఆరాధన. నేను ఎలా చేస్తానంటే విశ్వాసులందరికీ ఒక మూడు నాలుగు పాటలు ఇస్తాం, తరువాత నేను కూర్చొని పాడుతుంటా పాటలన్నీ. కానీ రాంబాబు పాస్టర్ గారు అలా కాదు. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పాడుతున్నారు, మీ చేత పాడిస్తున్నారు, నేర్పిస్తున్నారు, ప్రోత్సాహపరుస్తున్నారు, ఏకీభవించండి అని హెచ్చరిస్తున్నారు. అంటే నేను మాత్రమే కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా నేను చచ్చిపోయినా సరే ఒకరోజు సంఘం మాత్రం అనాథగా మిగల్చబడకూడదు. నేను సేవకురాలు ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినా ఇక్కడ ఉన్నటువంటి పేరున ప్రతి ఒక్కళ్ళు ఆరాధికులుగా మార్చబడాలి. ఈ సిలువ సాక్షి సమూహపు ఈ ప్రార్థనా మందిరం ఎడబాయకూడదు, ఎడారిగా మార్చబడకూడదు, మోడు బారకూడదు. ఇది అంతకంతకు చిగురించాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం చేత మిమ్మల్ని ఏం చేస్తున్నారు? ఆయన ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, నేర్పిస్తున్నారు, సమయం వచ్చినప్పుడు గద్దిస్తున్నారు. ఇదే నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే. ప్రియులారా, ఇప్పుడు యాకోబుని పిలిచి లాబాను అంటాడు, నానా ఏ కోణంలో చూసినా, ఏ మూల నుంచి చూసినా దరిద్రత అయితే నా ఇంట్లో లేనే లేదు, దానికి అసలు అవకాశం లేదు. దానికి కారణం ఇద్దరున్నారు. ఒకళ్ళు యెహోవా, రెండోది నువ్వు. యాకోబు కాదు, నువ్వు. ఇప్పుడు మీరు వాక్యంతో ఏకీభవించాలి. ఇప్పుడు లాబాను ఏమంటున్నాడు? నా కుటుంబంలో దరిద్రత లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకళ్ళు యెహోవా, మరొకళ్ళు నువ్వే. నీ మీద ఉన్నటువంటి ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు నా ఇంటికి వచ్చింది. కానీ అంటే తన జీవితం ఎలా మార్చబడిపోయిందంటే తండ్రి ఇంట పొందినటువంటి దీవెనల ఆశీర్వాదాలు తను ఎక్కడికి వెళ్ళినా సరే, తను ఏ స్థితిలో అడుగుపెట్టినా సరే, తను ఏ ఇంట ఉన్నా సరే ఆ కుటుంబం మీదకి దీవెనలు వచ్చేస్తా ఉన్నాయి. శ్రమలు రాలేదా? నిందలు రాలేదా? అవమానాలు రాలేదా? ఎదురు దెబ్బలు తగలేదా? తగిలినా కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వాటిని ఎదిరించగలిగినటువంటి శక్తి దేవుడు యాకోబు గారికి ఇచ్చారు. కాబట్టి ఈరోజు కేవలం ఆశీర్వాదాల గురించి మాత్రం విని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని అంటిపెట్టుకొని శ్రమలు వచ్చినా ఎదుర్కోగలిగినటువంటి స్థితిలోకి మనం రావాలి. ముగించబోయే ముందుగా చెప్పే మాట ఏంటంటే, యాకోబుని దేవుడు లాబాను పిలిచి అంటాడు, నానా యెహోవా కటాక్షము నా మీదకు వచ్చిందయ్యా. కారణం ఏంటో తెలుసా? ఒక దేవుని బిడ్డగా నువ్వు నా ఇంట అడుగు పెట్టడం వల్ల, దేవుని సొత్తైన జనాంగంగా నువ్వు నా ఇంట అడుగు పెట్టడం వలన. అంటే ఈరోజు ముగించబోయే ముందుగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఏ ఇంటికి వెళ్ళినా సరే, నీ బంధువుల ఇంటికి, మారు మనసు పొందని వారు, మారు మనసు పొందినవారు, యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ మారు మనసు పొందినట్టు కాదు కదా. యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ దేవునికి ఇష్టలైన ప్రియులు కాదు కదా. దేవునికి ఇష్టుడిగా బ్రతుకుతున్నటువంటి మనము ఏ ఇంటికి వెళ్ళినా సరే మన మీద ఉన్నటువంటి కటాక్షము, మన మీద ఉన్నటువంటి కృప ఆ కుటుంబం మీద కూడా రిలీజ్ చేయబడాలి. వాళ్ళు సాక్ష్యంగా మనకి నిలబడాలి. నీవు వచ్చిన నాట నుండి నా ఇల్లు దీవించబడింది. ఎలీషా గారి గురించి ఆ కుటుంబం ఎంత చెప్తారో, అయ్యా మాకు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలే లేరు. మీరు ఒక్కసారి వచ్చి అడుగు పెట్టారా? చక్కటి బిడ్డనిచ్చాడయ్యా ప్రభు నాకు. సాక్ష్యం అంటే మనం ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కుటుంబానికి చేరినా, ఎవరితో స్నేహం చేసినా మనకి దేవుడిచ్చినటువంటి అభిషేకం అనేటువంటి కృప వారిని ఆకర్షించి వారిని కూడా అలా పట్టుకొని దేవుని సన్నిధికి, అనగా ఈ సిలువ సాక్షి ప్రార్థన మందిరానికి తీసుకొని రాకూడదు, లాక్కొని రావాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉంది. ఈరోజు నేను ఆ రోజే చెప్పా, ఈ రోజు నుంచి పరిచర్య కొరకు ప్రార్థన చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడని. మీరు నమ్ముతారా? ప్రతి ఏకోజావం ఈ పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఏకోజావం చేస్తున్నాం. నేను కేవలం 3 కోసమే ప్రార్థన చేస్తాను. నా స్నేహితులు 3 కోసమే నేను ప్రార్థన చేస్తాను. ఆ 3లో 3వ వ్యక్తి రాంబాబు అన్న. ఎందుకంటే ఇటు పక్క నేను చాలామంది సేవకులను చూసి విసుగుపోయి పరిచర్య వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ చీరాల, బాపట్ల ప్రాంతాలలో చాలామంది సేవకుల నుంచి నేను నిరాశలే చూసా. ప్రోత్సాహం చూడలా, నిరాశలో చూసా. ఈ బాపట్ల చీరాలతో 10 ఏళ్ల అనుబంధం ఉంది, 11 సంవత్సరాల అనుబంధం ఉంది నాకు. ఎన్నో
నా ముందు మంచిగా మాట్లాడి నా వెనకాల నా విశ్వాసం తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది ఏంటి, ఎలాగా అనేది మీకు వద్దు, నేను చెప్తున్నా వినండి అంతే. ఒక సంఘాన్నే వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను స్పీకర్లుగా పిలిచిన వాళ్ళే సంఘాన్ని దోచేశారు. నేనేమో లోకల్ కాదు, ఎక్కడి నుంచో రావాలి, అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయా. కానీ అన్నగారు ప్రతి క్షణం మీరు అభిషేకించబడాలి, ప్రతి క్షణం మీరు కృప పొందుకోవాలి, ప్రతి క్షణం మీ ద్వారా కృప విస్తరించాలి. మీరు వచ్చారు, కృపను పొందుకున్నారు, మరలా ఇంటికి మీ ఇంటికే కాదు, ఆ కృప ఏం చేయాలి, విస్తరించాలి. మీ మీద ప్రోక్షించబడినటువంటి యేసు రక్తం పొంగి పొర్లి ప్రవహించాలి, అనేకులను తీసుకొచ్చి మరలా కూర్చోబెట్టాలి. కాబట్టి దేవుని కృపని ఆస్వాదించండి. ఏ కుటుంబానికైతే వెళుతున్నారో ఆ కుటుంబాలు దీవించబడేటట్లుగా మీ ప్రవర్తన చూసుకోండి. ఆ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించండి. యెహోవా కటాక్షం మన ద్వారా అనేకులను రక్షించునుగాక. యెహోవా కృప మన ద్వారా అనేకులను ఆకర్షించునుగాక. యెహోవా కృప మన ద్వారా అనేకుల ఎదుట మనల్ని సిలువ సాక్షులుగా నిలబెట్టునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవకులకు వందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని తిరిగి వారికి అప్పగిస్తున్నా.